తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఓ డాక్టర్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఓ డాక్టర్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుచిత అందిస్తారు. సుచిత, చెప్పండి. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరోనా మళ్లీ తిరిగి వస్తుందనే చెప్పుకోవాలి. దాదాపుగా 2020, 21, 22 3 సంవత్సరాల్లో 3 వేలకు వచ్చిన కరోనా ప్రపంచం మొత్తాన్ని ఒక భయానికి గురి చేసింది. అయితే ఇది ఆల్రెడీ అయిపోయింది, వెళ్ళిపోయింది, మర్చిపోయాం అనుకున్నాం. కరోనాని మళ్ళీ ఒక్కసారి కరోనా వస్తుందని ప్రూఫ్ చూపిస్తున్నారు డాక్టర్లు. ఇంతకుముందు అయితే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో కేసులు నమోదైన విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం అయితే తెలంగాణలో అయితే కూడా ఒక డాక్టర్ కి కోవిడ్ వచ్చినట్టుగా అయితే కేసు నమోదైంది. కుకట్పల్లికి సంబంధించిన ఒక డాక్టర్ కి అయితే కోవిడ్ వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అయితే వైద్య మరియు ఆరోగ్య శాఖ మరియు ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని, క్రౌడెడ్ ప్లేసెస్ లో మాస్కులు పెట్టుకోవాలి, అలాగే క్రౌడెడ్ ప్లేసెస్ లో పనిచేసే వాళ్ళతో కూడా కాంటాక్ట్ తగ్గించుకోవడం మంచిదని, అలాగే కరోనా ఉన్న దేశాలకు వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా టెస్ట్ చేయించుకోవాలి అని కూడా చెప్తున్నారు. అయితే మొత్తం పూర్తిగా మనం చూసుకున్నట్లయితే కోవిడ్ కేసెస్ మళ్ళీ రాబోతున్నాయి. మరియు కోవిడ్ కి సంబంధించి వాళ్ళకి ఏవైతే సింటమ్స్ అనేది కనిపిస్తాయో అవే సింటమ్స్, ఇంతకుముందు ఏవైతే సింటమ్స్ అనేది కనిపించేవో అవే సింటమ్స్ మళ్ళీ కనిపిస్తాయో తప్పకుండా టెస్ట్ చేయించుకోవాలి అని కూడా వైద్య మరియు ఆరోగ్య శాఖ వాళ్ళు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుచిత. ఇవి